హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో చికెన్ వేపుడు చేద్దామండి. అది కొబ్బరి వేసుకొని ఎలా చేయాలని చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను నేను. ఇది డ్రై రోస్ట్, చికెన్ డ్రై రోస్ట్ లాగా కూడా ఉంటుందండి. సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దానికోసం ముందుగానే నేను ఐటమ్స్ అన్నీ తీసి పెట్టుకున్నానండి. చికెన్ని సాల్ట్ వాటర్లో ముందుగానే కడిగి పెట్టుకున్నాను. ఇది ఒక 750 గ్రామ్స్ చికెన్ అండి. నెక్స్ట్ పసుపు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి పెద్ద చీలికల్లాగా కట్ చేసుకున్నాను. ఆనియన్, ఒక పెద్దది ఆనియన్ తీసుకొని దాన్ని కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్, కారం మీ టేస్ట్కు తగ్గట్టుగా, నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్స్, ఒక మీడియం సైజు ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ మసాలా, దీనిలో అన్ని హోల్ స్పైసెస్ కూడా ఉన్నాయండి. సాల్ట్. నెక్స్ట్ మనం ఎండు కొబ్బరి అండ్ నువ్వులు తీసుకున్నాం కదా, వీటిని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. రెండు కూడా ఒకేసారి పట్టేసుకుంటున్నాను నేను. బరకగా ఉంచొద్దు, మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తటి పేస్ట్ లాగా. సో ఇది మిక్సీ పట్టేసుకున్నానండి. బరకగా ఉంటే మనకు పలుకుల్లాగా తగులుతుంది మధ్య మధ్యలో, అలా అయితే టేస్ట్ బాగుండదు. సో మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా వాటర్ ఏం వేయకుండా పేస్ట్ లాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆనియన్ పేస్ట్ కూడా రెడీ అయిందండి. సో దానిలోనే చాలా వాటర్ కంటెంట్ వచ్చింది. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఈ చికెన్ వేపుడు మనకు సాంబార్తో తింటే చాలా బాగుంటుందండి. అంటే డ్రై రోస్ట్ లాగా ఉంటుంది కదా, సో సాంబార్లో నంచుకొని తింటే బాగుంటుంది. అండ్ డైరెక్ట్గా కూడా తినేసేయచ్చు. చికెన్ మంచూరియా, చికెన్ పకోడీ ఎలా తింటామో ఇది అలా తినే విధంగా అంత టేస్టీగా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. నెక్స్ట్ మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ పేస్ట్ వేయడం వలన మనకు ముక్కకి మంచిగా పడుతుంది. అన్ని మసాలాలు కూడా మంచిగా పడతాయి. సో ఇది మంచి కలర్ వచ్చేంత వరకు దీన్ని వేపుకోవాలి. ఆనియన్ పేస్ట్ని మధ్య మధ్యలో కలుపుతూ, లేదంటే అడుగు పడుతుంది. ఆనియన్ మొత్తం ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. నేను చికెన్కి మ్యాగ్నేట్ చేసి పెట్టలేదండి, డైరెక్ట్ ఆయిల్లోనే అన్నీ కూడా ఫ్రై చేసుకుంటాను. కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, మసాలా అన్నీ కూడా ఆయిల్లోనే వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్. మనకు నాన్ వెజ్ కర్రీస్ అంటే ఖచ్చితంగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. సో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ అడుగు పడుతుంది. నెక్స్ట్ నేను నా చికెన్ క్వాంటిటీకి ఒక 2.5 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. మరీ ఎక్కువగా స్పైసీగా చేయట్లేదండి, మీడియం మధ్య రకంగా చేస్తున్నాను. మీరు స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్కువ కారం కూడా వేసుకోవచ్చు. ఈ కారంని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వేసాను. తర్వాత మనం వాటర్లో కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని కలిపేసుకోవాలి. చికెన్ని సాల్ట్ వాటర్లో ఒక 1/2 అవర్ నానబెట్టి కడుక్కుంటే మనకు చికెన్ ముక్క అనేది తొందరగా మెత్తబడుతుంది, అంటే సాఫ్ట్గా ఉడికిపోతుంది. సో మీరు డ్రై రోస్ట్ చేయాలన్నప్పుడు సాల్ట్ వాటర్లో ఒక 1/2 అవర్ చికెన్ని ఉంచండి. సో ఈ చికెన్ వేసేసుకున్నాను కదా, ఇప్పుడు మంచిగా అన్నీ కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. అలా మగ్గితే మనకు చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వస్తుంది. ఆ వాటర్ కంటెంట్కి చికెన్ అనేది మొత్తం ఉడికిపోతుంది. ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన పని కూడా ఏం లేదండి.
సో చూసారా కొద్ది కొద్దిగా వాటర్ అనేది బయటకు వస్తుంది. సో మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకండి. సో చాలా వాటర్ అనేది బయటకు వచ్చింది. మీరు రైస్లోకి తినాలి అనుకుంటే డైరెక్ట్గా, అంటే సాంబార్లో కాకుండా రైస్తో డైరెక్ట్గా తినాలనుకుంటే ఇదే టైంలో మనం కొబ్బరి నువ్వుల పొడి తీసుకున్నాం కదా, అది వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నా కానీ బాగుంటుందండి. కానీ నేను మొత్తం డ్రై రోస్ట్ లాగా చేస్తున్నాను కాబట్టి కాస్త ఎక్కువసేపు ఉడికించుకుంటాను. నెక్స్ట్ మనం తీసుకున్నాం కదా మసాలా, ఆ మసాలా వేస్తున్నాను. ఇందులో అన్ని హోల్ స్పైసెస్ కూడా వేసుకున్నానండి. లవంగాలు, చెక్క, ఇలాచి అన్నీ వేసి మిక్స్ పట్టుకున్నాను. అది ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసాను. నెక్స్ట్ ఇది వేసాం కదా, ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మళ్ళీ సిమ్లోనే మగ్గనివ్వాలి. మొత్తం ఆయిల్ అనేది కూడా బయటకు వచ్చింది కదా అండి. ఈ టైంలో మనకు చికెన్ కంప్లీట్గా కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్న కొబ్బరి అండ్ నువ్వుల పౌడర్ వేసేసుకోవాలి. మీకు కొబ్బరి ఫ్లేవర్ అనేది నచ్చదు అంటే ఓన్లీ నువ్వుల పౌడర్ కూడా వేసుకొని ఇది వేపుడు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ కొబ్బరి వేస్తే దానిలో అంటే ఆయిల్ కంటెంట్ లాగా వస్తుంది కదా, అది దానివల్ల కూడా చికెన్ పీస్ అనేది మంచి టేస్టీగా అవుతుంది. కంప్లీట్ డ్రై రోస్ట్కి ఇలా పౌడర్స్ వేస్తేనే బాగుంటుంది. మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చేసానండి. ఇప్పుడు మనం తీసుకున్న కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఆయిల్ అనేది బయటికి వచ్చింది కదా, ఆ ఆయిల్లో అవన్నీ కూడా మంచిగా మగ్గుతాయి. సో మనకు తినడానికి కూడా టేస్టీగా ఉంటాయండి, కరివేపాకు అయినా ఈవెన్ పచ్చిమిర్చి అయినా కానీ. మొత్తం వేసేసుకొని ఒక 5 నిమిషాలు సిమ్లోనే పెట్టి మళ్ళీ మగ్గనిచ్చుకోవాలి. మీరు కరివేపాకు, మిర్చి డైరెక్ట్గా ఎక్కువ తినాలి అనుకుంటే ఎక్కువ క్వాంటిటీ కూడా వేసుకోవచ్చు. నేను స్టీల్ కడాయి తీసుకున్నా కదండి, అందుకే కాస్త తొందరగానే నాకు అడుగు అనేది పట్టింది. సో మీరు చూసుకోండి. సో ఫ్రై అయిపోయింది, మొత్తం ఆయిల్ అనేది కూడా బయటకు వచ్చింది, కరివేపాకు కూడా క్రిస్పీగా తయారైందండి. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. డైరెక్ట్ కావాలంటే డైరెక్ట్ తినేసేయచ్చు, ఆనియన్ నంచుకొని, లేదంటే రైస్లో కూడా వేసుకొని తినచ్చు. ఎంతో ఎమ్మీగా చికెన్ ఫ్రై అనేది రెడీ అయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.